హలో, వెల్కమ్ టు సాయి మీద. సో ఈ డిఎఫ్ సిసిఐఎల్ నోటిఫికేషను మన ఆల్రెడీ ఇంగ్లీష్లో హిందీ కాంబినేషన్లో చెప్పాను. చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు తెలుగులో కూడా చెప్పండి సార్, డీటెయిల్స్ కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇంకా కొద్దిగా బాగుంటుంది, మాకు ఈజీగా ఉంటుంది అని అడిగితే స్టూడెంట్స్ రిక్వెస్ట్ పైన ఇంకొక వీడియోని మనము రిలీజ్ చేస్తున్నాము. దీంట్లో తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో ఉంటాయి. ఇంతకుముందు వచ్చేసి మనము హిందీ ఇంగ్లీష్ కాంబినేషన్లో చేశాము, ఇప్పుడు తెలుగు కాంబినేషన్లో. ఇది రైల్వే అండర్టేకింగ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో డిఎఫ్ఎఫ్సిఏఎల్లో బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎగ్జామ్ డేట్ 23rd ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్లో 23rd ఉంటుంది. ఏవో ఒకవేళ మీరు ఈ ఇన్ఫర్మేషన్ చూసి జాబ్ అప్లై చేసుకొని మీరు జాబ్ అప్టైన్ చేస్తే సాయి మీద ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. జనరల్గా మీ అందరికీ తెలుసు సాయి మీద గురించి. తెలుగు స్టేట్స్లో తెలంగాణ, ఆంధ్రాలో మ్యాక్సిమం టెక్నికల్ చదివే స్టూడెంట్స్ అందరికి కూడా సాయి మీద హైదరాబాద్, తిరుపతి, విజయవాడ అన్ని సెంటర్స్ మీకు తెలుసు. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చూసినా కూడా మన స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. రైల్వే డిపార్ట్మెంటు, స్టాఫ్ సెలక్షన్ కమిషను అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డు, టెలికామ్ సెక్టర్సు, చాలామంది దాదాపు 6000 స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏమేమి కంటెంట్స్ ఇందులో కవర్ చేస్తాను సార్ అంటే, ఇది డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పేరు. ఇది లైక్ ఏ సెమీ గవర్నమెంట్, లైక్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్. శాలరీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, అది అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఏంటి సార్ అంటే, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క టైప్ ఆఫ్ జాబ్కి, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అందులో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఏం ఫాలో కావాలి, ఏజ్ లిమిట్ ఎంత, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంటర్వ్యూ ఉంటుందా, మెడికల్ టెస్ట్ ఉంటుందా, రిటర్న్ టెస్ట్ ఒక్కటే ఉంటుందా, అందులో సిబిటి టెస్టా, సిబిఏటి టెస్టా, అవన్నీ కూడా మనకు తెలియాలి. డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్ డీటెయిల్స్ అండ్ ఫీ స్ట్రక్చరు, సిలబస్, ఇవన్నీ కూడా 1 by 1 జూనియర్ మేనేజర్ జాబ్కి, ఎగ్జిక్యూటివ్ జాబ్కి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి, ఈ 3 జాబ్స్కి కూడా, అంటే బీటెక్, డిప్లొమా, ఐటీఐ, ఈ 3 కేటగిరీ జాబ్స్ కూడా ఎంటైర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఏవైతే నేను డిస్కస్ చేస్తున్నానో ఒక మీకు ఇండెక్స్ లాగా చూపించాను. ఇప్పుడు మీ అందరికీ సాయి మీద గురించి డీటెయిల్స్ తెలుసు, అయినా బ్రీఫ్గా ఒక్కసారి చూడండి. ఐఎమ్ డాక్టర్ రమణ, ఫౌండర్ ఫర్ సాయి మీద ఇన్స్టిట్యూట్. ఐఎమ్ ఏ డాక్టరేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. I have nearly 25 years of experience for GATE, ESE and PSUs, various government jobs. I trained more than 1 lakh students, and also I am a ex-AD in electricity board. I resigned for my job. Now, coming to the other one, we have the Sai Medha established in 1994. So, offering courses for GATE and PSUs. Faculties are IITs, NITs, experienced faculty. We got All India first rank 3 times in the GATE exam lo manaki All India first ranks. 1000 by 1000 score obtain chesamu GATE exam lo. And the best material we have with us, with the synopsis and all for various examinations. Personal doubts clarification ఉంటుంది. జాబ్స్లో ఏ మీకు డీటెయిల్స్ కావాలన్నా కూడా మోటివేషన్స్ క్రియేట్ చేస్తాము. స్ట్రెంగ్త్ టు కేపబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దిస్. నెక్స్ట్ మన టాపర్స్, ఇంతకుముందు సాయి మీదలో టాప్ ర్యాంక్స్, ఫస్ట్ ర్యాంక్స్ గేట్లో ఎవరు అచీవ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇవి. వీళ్ళే కాకుండా వేరియస్ గవర్నమెంట్ జాబ్స్కి మనకి టెలికామ్, రైల్వే, సెక్షన్ ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు. ఊరికే మినిమం 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా మన ప్రీవియస్ స్టూడెంట్స్. వీళ్ళు కూడా మన ప్రీవియస్ స్టూడెంట్సే. రకరకాల పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, బిఎస్ఎన్ఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళ జెన్కో, ట్రాన్స్కో, వీళ్ళందరూ కూడా మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మన వెబ్సైట్లో కూడా ఉంటాయి ఆ డీటెయిల్స్. ఇప్పుడు మన పాయింట్కి వచ్చేద్దాము. మన పాయింట్ ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది 4/2021 ఏప్రిల్లో ఇచ్చారు.
రిక్రూట్మెంట్ నోటిఫికేషను. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు ఇంటి దగ్గర ఉంటారు, బాగా ప్లాన్ చేసుకుంటే నీట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే కంపల్సరీ సక్సెస్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నా ఈ డిఎఫ్సిసిఎల్ ఇన్వర్ట్స్ అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్, అది నేను వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. జాబ్స్, జూనియర్ మేనేజర్ జాబ్స్, ఎగ్జిక్యూటివ్ జాబ్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్. ఈ జూనియర్ మేనేజర్ జాబ్స్కి క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ బీఈ. ఇందులో టెక్నికల్, నాన్ టెక్నికల్ కూడా ఉన్నాయమ్మా. నాన్ టెక్నికల్ వాళ్ళకి ఎంబీఏ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, టెక్నికల్ వాళ్ళకి బీటెక్ బీఈ. ఎంబీఏ ఆర్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆఫ్ స్టడీస్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ద జూనియర్ మేనేజర్. ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఏంటంటే డిప్లొమా ఎస్పెషల్లీ డిప్లొమా సివిలు, ఎలక్ట్రికలు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి, మెకానికల్కి కొంచెం తక్కువ ఉన్నాయి జాబ్స్. ఇవి జాబ్స్. ఇది ఒక పాయింట్ ఏంటంటే చాలామందికి తెలియని పాయింట్, ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది చదవరమ్మా. ఈ జాబ్స్కి బీటెక్ వాళ్ళు కూడా అదే రిలేషన్ బ్రాంచ్లో ఉంటే బీటెక్ వాళ్ళు కూడా ఈ జాబ్ రాయొచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి వీడియోలు చూడడం వల్ల వచ్చిన మీకు అడ్వాంటేజ్ అదే. ఈ పాయింట్ అదే, డిప్లొమా వాళ్ళే అప్లై చేస్తూ ఉంటారు. డిప్లొమా కాకుండా ఈక్వలెంట్ బ్రాంచ్ బీటెక్ అదే డిసిప్లైన్లో ఉంటే, అంటే ఎలక్ట్రికల్ డిసిప్లైన్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసి ఐటీఐ జాబ్స్, ఐటీఐ క్వాలిఫికేషను 10th తర్వాత 2 years క్వాలిఫికేషను. లైక్ ఐటీఐ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అంటే వెకేషనల్ కోర్స్ ఇంటర్మీడియట్ కూడా 2 years చేస్తారు, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉండొచ్చు మోస్ట్లీ. ఆ డౌట్ కూడా మీకు క్లారిఫికేషన్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి. సో దీని అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా. 24th నుంచి స్టార్ట్ అయింది, 23rd మే దాకా ఉంది. అంటే ఇంకొక మీకు ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1 week ఉంది అంతే. సో ఇమ్మీడియట్గా అప్లై చేయండి. అయితే ఎగ్జామ్ డేటు టెంటేటివ్గా June 22 జూన్లో ఇచ్చారు, బట్ 90% జూన్లో ఎగ్జామ్ జరగదు, ఆగస్ట్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే దాదాపు మీకు 3 months ప్రిపరేషన్ టైం ఉంటుంది, 3 months ప్రిపరేషన్ టైం. అందుకోసము డోంట్ వరీ అబౌట్ దట్, జూన్లో ఉంది మనం ఏం రాస్తాంరా అనే ఫీల్ కావద్దు. ఎగ్జామ్ మే బీ ఇన్ ద ఆగస్ట్, బికాస్ పాండమిక్ సిచ్యువేషన్లో అన్ని క్యాపిటల్ సిటీస్లో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది జనరల్గా పాసిబిలిటీ తక్కువ మీకు మోస్ట్లీ. ఈ రైల్వే డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ మనకంతా కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట, ఫాస్ట్ మూవింగ్ ట్రైన్స్, వాటి కోసం ట్రాక్స్, రైల్వే జాబ్స్కి రిలేటెడ్ జాబ్ అన్నమాట ఇది. ఇప్పుడు చూడండి, ఇందులో మీకు ఏమేం కేటగిరీస్ ఉన్నాయి సార్ అంటే, జూనియర్ మేనేజర్ సివిల్, జూనియర్ మేనేజర్ చెప్పాను కదా, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ బీటెక్ దాని ఈక్వలెంట్ ఏఎంఐ వాళ్ళు కూడా రాయొచ్చు, 60% మార్క్స్ ఉండాలి. అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్? 31 వేకెన్సీస్ ఉన్నాయి బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ. తర్వాత మెకానికల్ వాళ్ళకి తక్కువ ఉన్నాయని చెప్పాను, 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. మెకానికల్ ఆ రిలేటెడ్ కూడా ఏదైనా బ్రాంచ్ వాళ్ళు ఈ జాబ్స్ రాయొచ్చు, నో ప్రాబ్లం. అయితే బాగా మంచి జాబ్స్ అమ్మా. ఎందుకు మంచి జాబ్స్ అంటున్నానంటే, ఇక్కడ మీరు గమనిస్తే శాలరీ చూడండి, 50,000 మినిమం నుంచి 1,60,000 రూపీస్ దాకా ఉంది. దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాలి ఎంత మంచి పోస్టో. అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, మీకు సీనియారిటీ పెరిగే కొద్దీ మంచి శాలరీ జోన్కి వెళ్తారు. మేనేజరికల్ జాబ్ కాకపోతే జూనియర్ మేనేజర్. తర్వాత ఇది ఆపరేషన్స్, జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అంటే నాన్ టెక్నికల్ జాబ్. ఇప్పుడే చెప్పాను, ఎవరైనా ఎంబీఏ వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం వీళ్ళందరూ కూడా. మార్కెటింగ్ మెయిన్గా ఏంటంటే ఆపరేషన్స్, కస్టమర్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ జాబ్స్ అన్నమాట ఇవి. దీనికి కూడా 60% మార్క్స్ ఉండాలి. ఇది రిలేటెడ్ టు ద జూనియర్ మేనేజర్స్. బీటెక్ లేదా ఎంబీఏ రిలేటెడ్ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఇది. నెక్స్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఇందులో బాగా చూడండి అమ్మా. ఏంటి చిన్న ఎగ్జిక్యూటివ్ జాబ్స్ శాలరీ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 రేంజ్ దాకా ఉంటుంది. టీఏ, డిఏ, అలవెన్స్లు అవన్నీ కలుపుకుంటే నువ్వు 1,20,000 రేంజ్ దాకా వెళ్ళిపోతావు విత్ యువర్ ఆల్ ద థింగ్స్. ఎగ్జిక్యూటివ్ సివిల్స్ 73 మంచి జాబ్స్ ఉన్నాయి, నెంబరు 73. అంటే సివిల్ డిప్లొమా, సివిల్ బీటెక్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చాలామంది మనం కంప్యూటర్ సైన్స్ అని గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇలాంటివి ఉంటాయమ్మా. రైల్వే ట్రాక్, కన్స్ట్రక్షన్ కదా. మళ్ళీ లైవ్లోకి వచ్చినాక మెకానికల్, సివిల్ వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి.
ఎందుకంటే మెయింటెనెన్స్ పార్ట్కి వస్తారు కాబట్టి మెకానికల్ సివిల్ వాళ్ళకి. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ కాబట్టి కన్స్ట్రక్షన్ సైట్ ఉంది కాబట్టి సివిల్ జాబ్స్ ఎక్కువ ఇస్తున్నారు. 3 years డిప్లొమా సివిల్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఎలిజిబిలిటీ. 60% మార్క్స్ అగ్రిగేట్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 42 జాబ్స్ ఉన్నాయి. 42 జాబ్స్. డిప్లొమా ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, పవర్ సప్లై ఇవన్నీ ఎలిజిబిలిటీ. కానీ సిలబస్ ఎలక్ట్రికల్ వాళ్ళకే సూటబుల్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు కానీ ద సిలబస్ ఈ సూటబుల్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. తర్వాత సిగ్నల్స్ అండ్ టెలికామ్, ఇది బాగా చూడండి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఉన్నాయి అంటే ఇవి జాబ్స్ కూడా మంచి నెంబర్ ఉంది, 87 మెంబర్స్కి ఉంది. ఎవరికి సార్ అంటే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా. కానీ ఈ జాబ్ సిలబస్లో ఎలక్ట్రికల్ వాళ్ళు రాయాలంటే డిఫికల్ట్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ సిలబస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి సూటబుల్, ఇది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సూటబుల్. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సిగ్నల్స్ అండ్ జాబ్స్కి 87. బీటెక్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు, బీటెక్ ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఆ పాయింట్ నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను. అర్థమవుతుంది కదమ్మా. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఇంకొన్ని ఉన్నాయి. దీంట్లో ఆపరేషన్స్ అంటే నాన్ టెక్నికల్ ఆపరేషన్స్, దీనికి ఏముండాలి? ఎనీ గ్రాడ్యుయేషను, కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ గ్రాడ్యుయేషన్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు నువ్వు బీటెక్ అయిపోయి ఇది అప్లై చేయడానికి కాదు, గ్రాడ్యుయేషన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, అది అలాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ మెకానికల్ నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి. 3 years మెకానికల్ డిప్లొమా ఉండాలి, లేదా బీటెక్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అది ఆల్రెడీ చెప్పాను మీకు, నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఇప్పుడు ఈ జాబ్స్కి మీరు బీసీఏ ఎంసీఏ చదివిన వాళ్ళు కూడా రాయొచ్చు. ఈ జాబ్స్కి బీసీఏ ఎంసీఏ చదివిన వాళ్ళు కూడా ఈ జాబ్స్ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది ఐటీఐ వాళ్ళకి జూనియర్, ఇంతకుముందు దాకా చదివింది ఎగ్జిక్యూటివ్స్, ఇప్పుడు చదువుతుంది జూనియర్ ఎగ్జిక్యూటివ్స్. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్లో శాలరీ 25,000 నుంచి, ఎక్కడి సార్ 25,000 నుంచి 68,000 దాకా ఉంటుంది శాలరీ ఐటీఐ వాళ్ళకి. ఐటీఐ వాళ్ళకి ఇంత శాలరీ అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత మంచి శాలరీనో ఐటీఐ వాళ్ళకి. దీని జాబ్ నేమ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. 135 పోస్టులు ఉన్నాయి. చూడండి ఐటీఐ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో. సిగ్నల్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి, 147 సిగ్నల్స్కి. ఐటీఐ అంటే వీళ్ళకి అప్రెంటిషిప్, ఐటీఐ అప్రూవ్డ్ బై ఎస్విసిటీ, ఎన్వివిటి, ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా ఎలిజిబిలిటీ, ఆల్ ద కోర్సెస్. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి, నువ్వేం చదివావు, వైర్మెనా, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానిక్సా, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవి. ఓకే, ఐటీఐ వాళ్ళకి ఈ సిలబస్, ఇది క్వాలిఫికేషన్. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ నాన్ టెక్నికల్ 225 పోస్టులు, నాన్ టెక్నికల్, నాట్ లెస్ దాన్ 60 మార్క్స్, కంప్యూటర్, ఐటీఐ. దీంతోపాటు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్, ఎవరైనా గ్రాడ్యుయేట్ చేసి ఏ డిసిప్లైన్ అయినా కూడా ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంది. బాగా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బాగా కనపడుతుందా లేదా నీట్గా స్క్రీను? ఐ థింక్ మీకు. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ మెకానికల్ 14 జాబ్స్ మాత్రమే ఉన్నాయి, 14 జాబ్స్ ఉన్నాయి. అది ఓకే, ఇస్ ఇట్ విజిబుల్ ఫర్ యూ? ఓకే, రైట్ అమ్మా. సో మెట్రిలేషన్ విత్ నాట్ లెస్ దాన్ 60%, ఆల్రెడీ ఐటీఐ విత్ మెకానికల్ ఐటీఐ ఉండాలి. ఇవన్నీ కూడా ఐటీఐ రిలేటెడ్ జాబ్స్. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, క్యాండిడేట్ అపియరింగ్ అవైటింగ్, అంటే నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు, నేను రాయొచ్చా సార్ నీకు డౌట్ వస్తుంది, ఎలిజిబిలిటీ లేదు. కంపల్సరీ నీ దగ్గర May 23rd లోపల నీ సర్టిఫికెట్ నీ దగ్గర ఉంటే యూ కెన్ అప్లై. కోర్స్ అయిపోయి ఉండాలి. నాట్ ఎలిజిబుల్ టు హూ ఆర్ అవైటింగ్ ఫర్ ద రిజల్ట్స్. డిప్లొమా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెన్షన్ 2.2, అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాను కదా, 2.2 అంటే నాన్ టెక్నికల్ దాంట్లో క్యాండిడేట్ హోల్డింగ్ డిగ్రీ మినిమం, ఆ పాయింట్ మీకు చెప్పాను, ఎనీ పాస్ 60%, ఇది ఎలిజిబిలిటీ. పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్స్ అండ్ టెలికామ్ BCA MCA వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ హయ్యర్ డిగ్రీ టు డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ. ఆ పోస్ట్కి BCA MCA వాళ్ళు కూడా ఏది ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ అయితే క్యాండిడేట్ మస్ట్ పొసెసెస్ ద ఐటీఐ సర్టిఫికేట్ రిలవెంట్ డిసిప్లిన్ ద పోస్ట్ ఆఫ్ ద జూనియర్ ఎగ్జిక్యూటివ్. వాళ్ళ కంపల్సరీ ఐటీఐ ఉండాలి, ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ బీడీ. ఆపరేషన్ బీడీకి మాత్రము ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ అని ఇచ్చాము కదా, గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ డిప్లొమాని డిగ్రీని ఐటీఐ లాగా కన్సిడర్ చేయరు, డిప్లొమా డిగ్రీని ఐటీఐ లాగా కన్సిడర్ చేయడు.
ఎంబీఏ పీజీడీసీఏ విత్ స్పెషలైజేషన్ మార్కెటింగ్ అంతా ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్సే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏజ్ లిమిట్కి వచ్చాము. జూనియర్ మేనేజర్కి 18 to 27 ఇయర్స్ ఉండాలి, అంటే బీటెక్ చదివిన వాళ్ళకి. ఎగ్జిక్యూటివ్స్కి 18 to 30 డిప్లొమా వాళ్ళకి. బీటెక్ ఐటీఐ వాళ్ళకి కూడా 18 to 30. అయితే ఇందులో కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి. 5 years రిలాక్సేషను ఎవరికి సార్ అంటే ఎస్సీ ఎస్టీకి. 3 years రిలాక్సేషను ఎవరికి సార్ అంటే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్. నాన్ క్రిమీ లేయర్ అంటే టోటల్గా ఫ్యామిలీ ఇన్కమ్ less than 8 lakhs ఉన్న వాళ్ళకి నాన్ క్రిమీ లేయర్ అంటాం. దానికి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెటు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే ఇన్కమ్ కంబైన్డ్ విత్ క్యాస్ట్ సర్టిఫికెట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఆ క్యాస్ట్ బీసీ కేటగిరీ కిందికి ఉండాలి. వాటిని నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అంటారు. 10 years వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అండ్ డిఎఫ్సిసిఎల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ 8 years దాకా ఎలిజిబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్స్, ఎవరెవరికి ఎగ్జామ్షన్స్ అని. తర్వాత మీరు బాగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ప్రొసీజరు కంపల్సరీ జాబ్ అందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళకి మాత్రము జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీకి మాత్రము సిబిఏటి టెస్ట్ అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అడిషనల్గా ఉంటుంది. అది రైల్వే లోకో పైలట్స్ వాళ్ళందరూ రాస్తారు కదా, ఇది కూడా కన్సిడరేషను. ఈ ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 120 marks బేస్డ్ పైనే తీసుకుంటారు. వీళ్ళకి ఇంకొక టెస్ట్ కండక్ట్ చేస్తారు నాన్ టెక్నికల్ జాబ్స్కి, నాన్ టెక్నికల్ వాళ్ళకి. అయితే ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. ఐ టెస్టింగు అవన్నీ కూడా మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఐ టెస్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ కొద్దిగా ఈ 3 కూడా హయ్యర్ జాబ్స్, ఎందుకంటే బీటెక్ ఎలిజిబిలిటీ కాబట్టి ఆ 3 ఇంటర్వ్యూ ఉంటుంది ఆ కేటగిరీకి. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇంటర్వ్యూ లేదు. ప్రతి ఒక్కళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరగాల్సిందే, అదేం పెద్ద క్రైటీరియా కాదు. డాక్యుమెంట్స్ చూడకుండా జాబ్స్ ఇచ్చేస్తారా ఏమన్నా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ. చూడండి చిన్న ఎగ్జామ్ స్కీమ్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అమ్మా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ మోడ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 2 hours. 2 hours ఉంటుంది. టోటల్గా 120 questions ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి, టోటల్గా 120 questions. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1/4 మార్క్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 మార్క్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం 40% ఉండాలి. అన్రిజర్వ్డ్కి, మిగతా వాళ్ళకి 30%, ఎస్టీకి మాత్రం 25%. అట్లని సార్ 40% వస్తే మాకు జాబ్ వస్తుందా సార్ అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అది. తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీకు జాబ్స్ని సెలెక్ట్ చేస్తారు. మినిమం అసలు ఇది మాత్రం రాకపోతే జాబ్ కూడా లేదని. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మామూలు, ఇంకా అందరికీ తెలుసు, ఇవాళ రేపు అన్నీ అవే. ఇది 2 stages అనేవి మనకి లేదు. 2 stages ఓన్లీ ఫర్ నాన్ టెక్నికల్. ఒక్క స్టేజే ఉంటుంది, 120 marks స్టేజ్. నాన్ టెక్నికల్ వాళ్ళకి మాత్రం సిబిఐటి. ఇది టీ స్కోర్ ఇవన్నీ కూడా సిబిఐటి టెస్ట్కి రిలేటెడ్, ఇవి మీకు అవసరం లేదు సిబిఐటి. కాకపోతే వెబ్సైటు, మీరు ఏం వెబ్సైటు అంటే RDSO ఇండియన్ రైల్వేస్ .gov.in. ఇందులోకి వెళ్ళి మీరు ఎలా ప్రాసెస్, ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో వల్ల ఏంటంటే ఏమైనా మీకు తెలియని పాయింట్స్, కొత్త పాయింట్లు మీరు నేర్చుకుంటారని ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాం అనమాట. ఎక్కడ మిస్టేక్ చేయకూడదు. జాబ్ రావాలి అంటే కొంత మనకి నాలెడ్జ్, ఐడియా కూడా ఉండాలి వాట్ టైప్ ఆఫ్ జాబ్. ఇది మామూలుగా మనం ఫీజు ఎంత కట్టాలి అంటే అప్లికేషన్ ఫీజ్ స్ట్రక్చరు 1000 rupees జూనియర్ మేనేజర్కి, 900 ఎగ్జిక్యూటివ్స్కి, 700 rupees ఐటీఐ వాళ్ళకి, అదేది జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఏ ఫీజు లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నువ్వు అప్లికేషన్ అప్లై చేయొచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇదేం పెద్ద నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, నేనైతే ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. జనరల్గా మనకి బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి, విశాఖపట్నం కూడా ఎక్కడ ఉంది చూడండి దీంట్లో, విశాఖపట్నం ఒకటి, ఇవి మనకి దగ్గరగా ఉండే సెంటర్స్ కాబట్టి అవి చూసుకుంటే చాలు. చెన్నై కూడా ఉంటుంది మోస్ట్ ప్రాబబుల్లీ, చెన్నై కూడా ఉంది. అంటే ఆ సైడు రాయలసీమ వాళ్ళు ఉంటే చెన్నైకి పోవడము, విజయవాడ సైడ్ ఉంటే విశాఖపట్నము, హైదరాబాదు, ఇంకా ఈ తెలంగాణ ఏ రీజన్ అంతా కూడా హైదరాబాదు, బెంగళూరు, ఇవి సెంటర్స్. మిగతా సెంటర్స్ కావాలంటే చూసుకో, నో ప్రాబ్లం. నువ్వు ఎక్కడైనా వేరే స్టేట్లో ఉంటే ఆ దగ్గరలో అప్లై చేసుకోవచ్చు సెంటర్స్ ఇవి.
ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. సిబిటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. జనరల్గా ఇంతకుముందు కూడా చెప్పాను, యూ కెన్ గో త్రూ ద ఫాలోయింగ్ లింక్ అని. ఈ లింక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకసారి కూడా మళ్ళీ మీకు చూపిస్తున్నాం, ఈ లింక్ ఫాలో కండి. అయితే ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి టోటల్గా 120 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఆ 120 మార్క్స్లో 24 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. 24 మార్క్స్. మిగతా ఇంకెన్ని ఉన్నాయి? 96 ఉన్నాయి. 96 మార్క్స్కి వచ్చేసి టోటల్గా నీ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ సిలబస్ ఇది. సివిల్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ ఇది. ఏది? సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చర్ అనాలిసిస్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మేనేజ్మెంటు, కాంక్రీటు, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకో, అంతే కదా, దానికోసం వెయిట్ చేయడం ఎందుకు. తర్వాత జూనియర్ మేనేజరు ఆపరేషన్స్, నాన్ టెక్నికల్ వాళ్ళకి కూడా ఇదే ప్రాసెస్. 24 మార్క్స్ అది. 96 మార్క్స్ మేనేజ్మెంట్ సైడు సిలబస్. మేనేజ్మెంట్ ఫంక్షన్స్, బిహేవియరల్ మేనేజ్మెంటు, హ్యూమన్ రిసోర్సు. బీటెక్ వాళ్ళు వచ్చి ఈ ఎగ్జామ్ రాసి సక్సెస్ అవుతామంటే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే టోటల్గా నీకు మేనేజ్మెంట్ సిలబస్ కదా ఇది. ఇది ఆపరేషన్స్ వాళ్ళకి, ఆపరేషన్స్ అండ్ బీడీ. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి సేమ్ 24 మార్క్స్ యాప్టిట్యూడ్, 96 మార్క్స్ రిలేటెడ్ ఇంజనీరింగ్. ఇందులో మెకానికల్ సిలబస్ నువ్వు గ్రాడ్యుయేషన్లో ఏం చదివావో అదే సిలబస్. థర్మోడైనమిక్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షను, కంప్యూటర్ కూడా కావాలంట. ఐఓఎస్, ఐఎంఎస్, ఎలక్ట్రిసిటీ బేసిక్ ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్. ఎందుకంటే రైల్వే ట్రాక్స్ కదా, ఎలక్ట్రికల్ నాలెడ్జ్ కూడా కొద్దిగా తెలుసుకోలేదు వాళ్ళ పాయింట్. ఎగ్జిక్యూటివ్ సివిల్ అంటే డిప్లొమా వాళ్ళకు కూడా అదే ప్యాటర్ను, ఆల్మోస్ట్ అదే సిలబస్ ఉంది డిప్లొమా సివిల్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 24 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్, 96 మార్క్స్ సబ్జెక్ట్ సిలబస్ ఇది. సర్క్యూట్ అనాలిసిస్, మిషన్స్, ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, కంట్రోల్ సిస్టమ్స్, మెటీరియల్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, అవి కూడా నేర్చుకోవాలా. ఈడు ఇవ్వలేదు అనుకోవద్దు, ఎక్సెట్రా అన్నాడు కదా. ఎక్సెట్రా అంటే ఇంకా 2-3 ఇస్తాడని. పవర్ సిస్టమ్ లేకుండా జనరల్ క్వశ్చన్స్ ఉండవు. డోంట్ థింక్ దట్ క్వశ్చన్స్ విల్ బి దేర్. తర్వాత సిగ్నల్స్ టెలికాము ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సేమ్ ప్యాటర్ను. సిలబస్ మాత్రం మ్యాథమెటిక్స్ కూడా ఇచ్చాడు, కొద్ది కేర్ఫుల్గా ఉండండి. నెట్వర్క్స్, సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్. ఈ కమ్యూనికేషన్స్ అడిషనల్గా ఉంది మనకి ఎలక్ట్రికల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్, ఇది నాన్ టెక్నికల్ అమ్మా. టోటల్ 120 క్వశ్చన్స్ నాన్ టెక్నికల్ సబ్జెక్ట్ వైజ్. ఇది రీజనింగ్ ఎంత వదిలేండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ ఈజ్ ఆల్సో ద సేమ్ సిలబస్, యూ కెన్ కాపీ, సేమ్ ప్యాటర్న్. కొద్దిగా వేరియేషన్ ఏముంది అంటే ఐటీఐ వాళ్ళకి చిన్న వేరియేషన్ ఏముంది అంటే ఇక్కడ 60 మార్కులకి జనరల్ నాలెడ్జి, జనరల్ యాప్టిట్యూడు, రీజనింగు. రిమైనింగ్ 60 మార్కులకి సబ్జెక్టు డిసిప్లిన్, అంటే నువ్వు చదువుతున్న బ్రాంచ్లో. ఇది ఐటీఐ వాళ్ళకి కదా, ఎలక్ట్రికల్ ఐటీఐ వాళ్ళకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఫీల్డ్స్, సిగ్నల్స్, సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, అనలాగ్ డిజిటల్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, డ్రైవ్స్. అలానే సిగ్నల్స్ టెలికాం వాళ్ళకి ఇక్కడ ఒక్కటే పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 60 మార్క్స్ జనరల్ యాప్టిట్యూడు, 60 మార్క్స్ ఆ కోర్ రిలేటెడ్. సిలబస్ డిజిటల్ కమ్యూనికేషను, అనలాగ్ కమ్యూనికేషను, కంప్యూటర్ ఆర్గనైజేషను, కంప్యూటర్ ఆర్కిటెక్చరు, కమ్యూనికేషను, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సిలబస్. ఓకేమ్మా. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మీకు మళ్ళా ఫర్దర్గా నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయమ్మా. వేరే నోటిఫికేషన్స్ వస్తే ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే నువ్వు ఆల్రెడీ సాయం ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లింక్ షేర్ చేయండి. ఒకవేళ ఎవరో నీ వల్ల జాబ్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, కాబట్టి షేర్ అండ్ లైక్ ద వీడియో, రైట్. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ నాన్ టెక్నికల్, సేమ్ ప్యాటర్ను. ఇండియన్ హిస్టరీ, రైల్వేస్, డిఎఫ్సిసిఎల్, ఎకనామిక్స్, మార్కెటింగ్, లాజికల్ రీజనింగ్, ఇవి కొద్దిగా డిఫరెంట్ సిలబస్ డిఫరెంట్గా ఉంది చూడండి. తర్వాత మెకానికల్ వాళ్ళకి, ఐటీఐ మెకానికల్ వాళ్ళకి 60 మార్క్స్ ఇది. ఇంజనీరింగ్ డ్రాయింగు, మెజర్మెంట్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, హీట్ ట్రీట్మెంటు, టెంపరేచరు, ఇవి మెకానికల్ సిలబస్. నెగటివ్ మార్కింగ్ ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండండి. సాయి మీద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే. ఎనీ కామెంట్స్ మీకు ఏవైనా వస్తే మీ కామెంట్స్ మన కామెంట్ బాక్స్లో, సాయి మీద కామెంట్ బాక్స్లో సెండ్ చేస్తే మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మా స్టాఫ్ మీకు దాని డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మా.